ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బాలింతలు కూడా తినే నల్ల కారప్పొడి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఒక గుప్పెడు దాకా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి కాస్త ఎండబెట్టుకోండి. కొద్దిగా చింతపండుని నారలు తీసేసి పక్కన పెట్టుకోండి. టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు ధనియాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. సైజు వెల్లుల్లిపాయ రెబ్బను కూడా తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీల నూనెని కానీ లేకపోతే నువ్వుల నూనెని కానీ వేసుకోండి. వేడయ్యాక ఇప్పుడు మనం ఎండుమిర్చిని వేసి చిన్న మంట మీద పెట్టుకొని కాస్త ఎర్రగా వేగేంత వరకు ఈ ఎండుమిర్చిని వేయించుకుందాం. మిర్చి 1-2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు గుప్పెడు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కరివేపాకును వేసేసి చిన్న మంట మీద పెట్టుకొని వీటి అన్నిటినీ చక్కగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. దీన్ని నేను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను బాలింతగా ఉన్నప్పుడు మా నాయనమ్మ గారు ఇలా కారపొడిని చేసి ఫస్ట్ ముద్దలో కొద్దిగా కారపొడిని వేసి తినిపించేవారు. ఇంతలోకి పెట్టేదైతే నువ్వుల నూనెని కానీ పల్లీల నూనెని కానీ వేసుకోండి. చక్కగా వేగిపోయాక ఇప్పుడు ఈ చింతపండును కూడా వేసేసి 1 నిమిషం దాకా వేయించుకొని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పును వేసుకొని మధ్యలో ఆగుతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు పొట్టు వలవకుండా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఒక్కసారి పలసిస్తా తిప్పుకోండి. ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే నల్ల కారం రెడీ. ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నంలో అసలు దేనిలోకైనా అదిరిపోయే రుచితో నల్ల కారప్పొడి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.